మీ మొహంలో ఇంత సంతోషపడుతున్నారండి. ఇప్పుడేముంది, రాత్రి చూపిస్తా. సిద్ధంగా ఉండు. బాయ్. రమ్యాజీ, ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ. హే, వాట్ హ్యాపెన్? పెట్టగోడమే తొండం చూసి భయపడినట్టుందిరా కాదు రమ్యాజీ. అవును. ఇది బిల్డప్ కాదు, వెంటనే క్యాచ్ చేసుకో. ఈ అకౌంట్లో డబ్బు రెడీగా ఉంది. బై ది బాయ్. నేను జాయినింగ్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ వస్తా. బాయ్. కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. కాఫీయే కాదు, మీ చేతి వంట కూడా తినకుండా వెళ్ళను. కలుద్దాం. ఇది ఓన్లీ బిగినింగ్. బోల్డ్ అంత టైం ఉంది. వస్తాను. బాయ్ రా. దేవుడున్నాడు రమ్య, ఉన్నాడు. లేకపోతే వీడు రావడం ఏంది, సహాయం చేయడం ఏంది? ఈ రోజుతో నా అప్పులన్నీ క్లియర్. మీ మొహంలో ఇంత సంతోషపడుతున్నారండి. ఇప్పుడేముంది, రాత్రి చూపిస్తా. సిద్ధంగా ఉండు. బాయ్. రాజా 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 ఎక్కడా? ఆయన ఈ టైంలో ఉండరండి, ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు లేకపోతేనే మీరున్నారు కదా. నిజం చెప్పనా, నేను వచ్చిందే మీకోసం. నా కోసమా? ఆ, అవును. కంగారు పడకండి. ఐ మీన్ మీ చేతి కాఫీ తాగాలని. ఆ రోజు మీరు చాలా ప్రేమగా కాఫీ ఆఫర్ చేశారు కదా. నిజానికి నేను కాఫీ లవర్నండి. బై మీ నడుము చాలా బాగుంటుంది, మీ ఫిజిక్ కూడా. సరదాగా మాట్లాడుకుందాం. మీకు తెలుసుగా, మా రాజీవ్ గారికి అమ్మాయిలంటే మహాభయం. అసలు దగ్గరికే పోడు. ఇంతకీ మీ దగ్గరికైనా వస్తున్నాడా లేదా? జస్ట్ ఏ జోకింగ్. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. ఐస్ ఆర్ ద సింబల్ ఆఫ్ ద యువర్ మైండ్ సెట్. నేను కళ్ళు చూసి కోరికలు పసిగట్ట. మీరు చాలా అసంతృప్తితో ఉన్నారు. డోంట్ వరీ, నేనున్నాను మీకు. అదే, ఎలాంటి ఫైనాన్షియల్ కావాలన్నా చేస్తుంటాను. ఏంటోనండి, ఆ దేవుడికి అస్సలు న్యాయం చేయడు. పారిజాత పువ్వు లాంటి మిమ్మల్ని ఈ అప్పుల అప్పారానికి జత చేశారు. నేను చూడండి, అన్నీ ఉన్నాయి కానీ మీలాంటి అందమైన భార్య లేదు. నిజంగా రాజు సో లక్కీ. మీరెందుకు ఫీల్ అవుతారు? మీరు చాలా మంచివాళ్ళు. మీకు కూడా రూపవతి, గుణవతి అయిన భార్య దొరుకుతుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తా, కూర్చోండి. మీరు చాలా స్పీడ్ అనుకుంటాను. ఇలా అమ్మాయిలను పడేయడంలో చాలా స్పీడ్. అమ్మాయిలు కింద పడ్డాక చాలా సులభం. ఎందుకంటే భోజనం శృంగారం చప్పున ముగించకూడదు అని పెద్దలు చెప్పారు. మీరు ఇలా వస్తారని నాకు తెలుసు. నిజం చెప్పనా, తొలిసారి నేను మిమ్మల్ని చూసినప్పుడే నా పెదవులు విచ్చుకున్నాయి.
ఇది వంటగది. ఒంటి గదికి వెళ్దామా? అదే బెడ్రూమ్కి వెళ్దామా? ఎందుకు? వంటగదినే బెడ్రూమ్ చేద్దాం. ఇష్టం ఉండాలే కానీ ఈ పని చేయటం కష్టమేమీ కాదు. ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే చాలు. కాఫీ కాఫీ థ్యాంక్ యూ. పగటి కలలు పీడకలలు మంచిది కాదు. ట్రై చేస్తే తప్పేముందండి? కాఫీ తాగి బయలుదేరండి. ఏమైనా మాట్లాడాలంటే ఆయన వచ్చాక మాట్లాడండి. నాకు చాలా పని ఉంది లోపల. బాయ్ అండి. రమ్య, పెళ్ళయ్యాక ఇది రెండోసారి అనుకుంటా మనం సాయంకాలం వేళ డాబాపై గడపడం, అంతే కదూ? అవునండి, పెళ్ళయ్యాక ఎప్పుడు మనకి టెన్షన్సే కదా. ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాం. ఇదంతా మా సుధాకర్ గాడి భిక్ష. హలో రే, మీ ఇంటికి వస్తే ఎవరు లేరు, ఎక్కడున్నారా? రేయ్ పైకి రారా. టెర్రస్ మీద ఉన్నాం, సాయంత్రం సిటీ అందాలని చూస్తున్నాం. ఓ, అయితే వచ్చేస్తున్నా. సుధాకర్ వస్తున్నాడు. హలో మై డియర్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ రా. హాయ్ రమ్యాజీ, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉంది నీ న్యూ ఆఫీస్? ఫైన్, కార్పొరేట్ రేంజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రోజు హోటల్ బిర్యానీలు తినలేకపోతున్నారా? నీలా ఇంటి వంటలు దొరకటం లేదు. దాందేముందిరా, మా ఇంట్లో భోజనం చేయి. కుదరదురా, నా ఆకలి తీరేది కాదు. అందుకేరా పెళ్లి చేసుకోమన్నది. అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండొద్దు. అందాల రాశి లాంటి భార్య, అజంత శిల్పం లాంటి సౌష్టం, వెన్నెల లాంటి మనసు, వంటలు బాగా చేయగలిగే నైపుణ్యం, భర్తను ఒడిలో పెట్టుకొని ఓదార్చేంత సహనం, ప్రేమ, ఇంతకంటే ఏం కావాలరా? ఎవరికైనా ఈ అదృష్టం అందరికీ దొరకదురా. నిజం చెప్పనా, రమ్య మన కాలేజ్ డేస్లో పరిచయమై ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని. ఏమంటారా? సిల్లీ ఫెలో, నీ జోకులకేం కానీ నువ్వు అన్నట్టు తను నా డిప్రెషన్కి మందు, నా సంతోషానికి స్విచ్ బోర్డ్. నేను ఎన్ని సమస్యల్లో ఉన్నా లాలించి, ధైర్యం ఇచ్చి, బుజ్జగించి మనిషిని చేసింది మాత్రం నా భార్యరా. తను లేకపోతే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకునేవాడిని. వాట్ రాజా, ఎంత మాటరా? నేనుండగా అలాంటి జరగదురా. రమ్యాజీ, ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ. హే, వాట్ హ్యాపెన్? పెట్టగోడమే తొండం చూసి భయపడినట్టుందిరా కాదు రమ్యాజీ? అవును. అవును, నేను హక్ చేసుకున్నందుకు మీరేం ఫీల్ అవ్వలేదు కదా? పర్వాలేదండి, ఏదో ఎమోషన్లో టచ్ చేసి ఉంటారు. తను అలాంటి కంజెస్టెడ్ మైండ్ కాదురా. అవునా? మరి ఇప్పుడు
ఇలా ఎవరైనా చేసుకుంటే ఫట్టుమని ఒక చెంపదెబ్బ ఇవ్వాలి. అది పతివ్రత లక్షణం కదండి. ఈసారి అలా చేయనులే. బైరా, నాకు పబ్బుకు టైం అవుతుంది, వస్తా. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ రమ్యాజీ.